వాళ్ళందరూ కలిసి చాలా గొప్పగా జరుపుకునే ఆ రోజులు మళ్ళీ వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కలిసి, అంటే 1 కిలో ఇంట్లో చేసుకోకుండా అందరూ తీసుకొచ్చి 5-6 కుటుంబాలన్నీ కలిసి ఒక్క ఇంట్లో ఇలాంటి చిల్లు గరిట ఉంటే ఇది వీధిలో వాళ్ళందరూ పంచుకొని రకరకాల లడ్డూలు చేసుకునేవాళ్ళు. మరి వినాయక చవితికి నాకు ఇష్టమైన మోతీచూర్ లడ్డు తయారు చేసుకుందాం. చేయడం చాలా ఈజీ. మోతీచూర్ లడ్డు అయినా మన బూందీ లడ్డు అయినా 1 కప్పు పంచదార తీసుకుంటే 1 కప్పు శనగపిండి తీసుకొని మనం తయారు చేసుకుంటాం. మనం దీనికి కావలసిన ఆ సన్న బూందీ, అంటే బూందీ సైజు గరిటె పట్టి ఉంటుంది. ఇది చిన్న చిల్లులు ఉన్నది. దీంతో పాటు బూందీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే మన లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు అందరికీ తెలుసు, మనకి కొంచెం ఆరెంజ్ కలర్లో ఆ లడ్డూలు ఉంటే చాలా బాగుంటాయి. అందుకని మీరు